శ్రీరంగం శ్రీనివాసరావు ఆధునిక సాహిత్య వైతాళికుడు అని యూపీఎస్సీ మాజీ సభ్యులు కెఎస్ శలం అభివర్ణించారు. శ్రీ 41వ వర్ధంతిని పురస్కరించుకొని ఆచార్య చందు సుబ్బారావు సాహిత్య సాంస్కృతిక సంస్థ విశాఖలో సాహిత్య సభను నిర్వహించింది. కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త గరిమెళ్ల నాగేశ్వరరావును చందు సుబ్బారావు అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా చలం మాట్లాడుతూ సాహిత్యాన్ని ప్రజాస్వామికం చేసింది గురజాడ అప్పారావు అయితే దాన్ని కొనసాగించి ప్రజలకు చేరువ చేసింది శ్రీశ్రీ అని పేర్కొన్నారు. శ్రీశ్రీ విశాఖలోనే విద్యాభ్యాసం, ఉద్యోగం చేసి అతి సామాన్య జీవితం గడిపారని వెల్లడించారు. 20వ శతాబ్దం శ్రీశ్రీదేనని స్పష్టం చేశారు. శ్రీరంగం శ్రీనివాసరావు అనబడే శ్రీశ్రీ గారి 41వ వర్ధంతి ఏర్పాటు చేసుకున్నాం. మన విశాఖపట్నానికి ఆయన ఒక గర్వకారణం. నిజానికి ప్రబంధ సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన వాడు అడుగుజాడ గురజాడ అని ఆయనే చెప్పుకున్నారు శ్రీశ్రీ గారు. ఆయన ఒక సందర్భంలో ఏమంటాడంటే, గ్రాంధికం భూస్వామ్య వ్యవస్థకు చెందింది, వ్యవహారికం ప్రజాస్వామ్యానికి చెందింది అన్నాడు. అంటే సాహిత్యాన్ని ప్రజాస్వామీకరించిన వాడు గురజాడైతే దాన్ని కొనసాగించి ముందుకు తీసుకెళ్లిన వాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రీశ్రీ విశాఖపట్నంలోనే పుట్టి విశాఖపట్నం ఏవెన్ కాలేజీలో BA చదివి అక్కడే ల్యాబొరేటరీ అసిస్టెంట్గానో పనిచేసి, ముఖ్యంగా ఆయన్ని తయారు చేసిన వాడు పులిపంజా మీరు చదివుంటే పులిపండ అంటాడు. కొవ్వొత్తిని 2 వైపులు వెలిగించాను, అది అద్భుతంగా వెలుగుతోంది. అతనే శ్రీశ్రీ. పులిపండ అప్పలస్వామి గారు కానీ, అబ్బూరి రామకృష్ణారావు గారు కానీ వీళ్ళు లేకపోతే శ్రీరంగం శ్రీనివాసరావు వేరేగా ఉండేవాడు. శ్రీశ్రీ యుగం అయిపోయింది అనుకున్నారు. శ్రీశ్రీ గారు డిక్లేర్ చేసినది ఈ యుగం నాది అని. నిజమే, ఆయన యుగం గత 20వ శతాబ్దం దాయిందే.